బాలయ్య 100వ సినిమా ఎలా ఉండబోతుందో టీజర్ తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు క్రిష్. ఇండస్ట్రీ పీపుల్ సైతం ఆ సినిమాను బాహుబలితో పోలుస్తుండడం ఆశ్చర్యం. ఇక ఎలా చేస్తాడో అనుకున్న చిరంతన్ భట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కేకలు పెట్టించడంతో ఇక ఈ సినిమా విజయం అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అని తేలిపోయింది. ఇక ఈ సినిమాలోని ఒక సీన్ గురించి అయితే రకరకాల ఫీలర్లు వినిపిస్తున్నాయి. మామూలు రాజుగా ఉన్న శాతకర్ణి తల్లి గౌతమీదేవి ఉపదేశంతో యుద్ధకాండకు బాలయ్య బయలుదేరే సీన్ మాత్రం థియేటర్లో అరుపులేనట. ఆ సీన్ తర్వాత నుండే ట్రైలర్ లో చూపించినట్టు శాతకర్ణి అప్రతిహత విజయ ప్రస్థానం మొదలవుతుంది. ఇక ఆ సీన్ లో బాలయ్య డైలాగ్స్, యాక్షన్, అలాగే హేమమాలిని అభినయం, క్రిష్ డైరెక్షన్, విజువల్ గ్రాండియర్ అన్ని కలిసి ఆ సీన్ ని పీక్స్ లో నిలిపాయట. అలాంటి సీన్స్ సినిమాలో 5 నుండి 7 వరకు ఉన్నాయని అంటున్నారు. ఆ సీన్స్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారని ఇప్పుడే చెబుతుండటం ఆశ్చర్యం. ఈ ఒక్క స్టేట్మెంట్ తో క్రిష్ అండ్ టీమ్ సినిమాపై ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమవుతుంది. మొత్తానికి తన 100వ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయేలా డెసిషన్ తీసుకున్నాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ క్రిష్ అండ్ టీమ్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.